पाना నువ్వా కల్పించాలి స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించాలి స్థానిక ఎన్నికల్లో 42 రిజర్వేషన్లు ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు అదేవిధంగా చీకట్లో ఉన్న ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తేవడానికి నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ బీసీ రాష్ట్ర బంధు పిలుపు మేరకు వీపనగండ్ల మండల కేంద్రంలో వీపనగండ్లలోని 14 గ్రామ పంచాయతీల్లో ఈరోజు సంపూర్ణంగా బంధు ప్రకటిస్తున్న వ్యాపారస్తులకు, అదేవిధంగా ఈ బంధు పిలుపుకు మాతో పాటు కలిసి వచ్చిన సిపిఎం పార్టీ మిత్రులకు, అదేవిధంగా ప్రజా సంఘాలు, వివిధ సంఘాల, కుల సంఘాలు, అన్ని సంఘాల మిత్రులందరికీ పేరు పేరున వీపనగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా వీపనగండ్ల కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఆ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ అనేది తమిళనాడు ప్రభుత్వం జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో భాగంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 9th షెడ్యూల్లో చేర్చింది మిత్రులారా. ఎందుకంటే జయలలిత గారు యూపీఏలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సందర్భంలో ఆ రోజు 69 ఈరోజు అక్కడ తమిళనాడులో బీసీలు 69% రిజర్వేషన్లు ఇప్పటికీ అమలవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో అమలవుతున్నాయి మిత్రులారా. స్థానిక ఎన్నికల్లో కాకుండా మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని స్థానాలలో, ఎమ్మెల్సీలో అన్ని స్థానాల్లో అక్కడ బీసీలకు రిజర్వేషన్ 69% రిజర్వేషన్ అక్కడ తమిళనాడులో చేస్తుంది మిత్రులారా. దానికి కారణం ఆ రోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 9th షెడ్యూల్లో చేర్చడం వల్లనే సాధ్యమైందని ఈరోజు ప్రజలకందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఈరోజు 42% రిజర్వేషన్ కు మేము కూడా మద్దతు తెలుపుతున్నామన్న బీఆర్ఎస్ పార్టీకి ఒకటే ప్రశ్న చెప్తున్నా. ఆ రోజు 33% ఉన్న రిజర్వేషన్లు 23% తెచ్చిన బీసీల రిజర్వేషన్ 23% తెచ్చిన చరిత్ర మీది కాదా అని తెలియజేస్తున్నా. ఆ రోజు కేసీఆర్ నియంత ఉండి ఆ రోజు 23% బీసీల రిజర్వేషన్ తెచ్చి పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చిన వ్యక్తివి నీవు కాదా? ఈ రోజు కపట ప్రేమ లేనిది బీసీల పైన 42% మేము కూడా మద్దతు తెలుపుతామని, మేము ఎక్కడెక్కడ ఊర్లో స్తంభిస్తామని చెప్తావు. అరే నీకు ఆ రోజు పంచాయతీరాజ్ చట్టం చేసిన రోజు తెలియదా? అదేవిధంగా ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ 9th షెడ్యూల్లో చేర్చే బాధ్యత మీది కాదా అని తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్న గవర్నర్ మీ వ్యక్తి కాదా? మీరు నియమించిన వ్యక్తి కాదా కృష్ణదేవ వర్మ? మీరు అక్కడ ఆర్డినెన్స్ అన్ని పార్టీలు లోపల అసెంబ్లీలో మేము మద్దతు ఇస్తున్నామని చెప్తుంది బీఆర్ఎస్, మిగతా బీజేపీ అన్ని పార్టీలు. కానీ బయటికి వస్తే ఎందుకు కలిసి రావట్లేదు? మీరు ఎందుకు 9th షెడ్యూల్లో చేర్చట్లేదు? మీకు అధికారం ఉంది కదా. మీరు దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మీరు ఈ రోజు 9th షెడ్యూల్లో 42% 90 షెడ్యూల్ చేయాలి. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 42% బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి డెడికేషన్ కమిషన్ అనేది ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ లో భాగంగానే ఈరోజు సర్వే చేసి కులగణన సర్వే, జనగణన సర్వే చేసిన భాగంలోనే ఈరోజు 42% రిజర్వేషన్లు వస్తున్నాయి మిత్రులారా. 42% రిజర్వేషన్ కు అన్ని పార్టీల మద్దతు ఊడగలుపుకొని ఆర్డినెన్స్ జారీ చేసి ఓ ప్రత్యేక జీవో జారీ చేసి ఈరోజు ముఖ్యమంత్రి వర్లు చేస్తే, కాంగ్రెస్ పార్టీ చేస్తే మీరు దానికి అన్నిటికీ మద్దతు తెలుపుతున్నామని
చెప్పి వేయటను వ్యతిరేకిస్తారు. అసెంబ్లీలోకి వస్తేనో మేము పార్టీలకు మద్దతు ఇస్తున్నాం అని జనాలను మోసం చేసేది కాకుండా మీరు 9th షెడ్యూల్లో చేర్చవలసిందిగా బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అన్ని పార్టీల మిత్రులు, మిగతా కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండల గ్రామ ప్రజలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఐక్య కార్యాచరణ కమిటీ, అదేవిధంగా పొలిటికల్ పార్టీలు అన్ని కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపువ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు సంబంధించినటువంటి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని చెప్పి ప్రధాన ఎజెండా మీద ఈరోజు తెలంగాణ బంద్ ఈరోజు ప్రకటించడం జరిగింది. వీపనాల మండల కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, మిగతా ప్రజా సంఘాలన్నీ కలిపి ఈరోజు బంద్లో స్వచ్ఛందంగా వ్యాపారస్తులు మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, ప్రజా సంఘాల పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తూ, వాస్తవంగా ఈరోజు కొన్ని మనం పరిశీలన చేయాలి. ఎంత పరిస్థితి అయితే ఈరోజు వాట్సాప్ లో కానీ వేటి న్యూస్ లో అవన్నీ కూడా చూస్తే ఎవరి మీద ఈ బంద్, వాస్తవంగా బీజేపీ కూడా ఈరోజు మేము తెలంగాణ బంద్కు బీసీలకు సంబంధించినటువంటి దానికి మేము బంద్కు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎంత సిగ్గుచేటు! ఈరోజు చట్టసభలో, లోక్సభలో కానీ, గవర్నర్ సంబంధించినటువంటి కానీ, రాష్ట్రపతి మొత్తం కూడా బీజేపీకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ వ్యవస్థ ఉంది. అలాంటి బీజేపీ పార్టీ ఈరోజు చేయాల్సింది 9th షెడ్యూల్లో చేర్చాల్సింది బీజేపీ కేంద్ర గవర్నమెంట్. అదేవిధంగా చట్టసభలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదం చేయాల్సింది కేంద్ర బీజేపీ గవర్నమెంట్. అలాంటి బీజేపీ గవర్నమెంట్ కూడా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం కూడా సర్వే చేసి దానికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతగా జీవో వాళ్ళు పాస్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నికలకు మూవ్ అయితే దాన్ని కొంతమంది లాయర్ల మీద పేర్లు ఈరోజు పిటిషన్ లేపించి కొంతమంది ఈరోజు దానికి వెనక్కి నట్టింది. దీన్ని పరోక్షంగా బీజేపీ ఎన్నిక ఉండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ఈరోజు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే ఈరోజు బీజేపీ కేంద్ర గవర్నర్ దగ్గర ఉన్నటువంటి జీవోను ఇంప్లిమెంట్ చేయాలి. అది నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే చట్టసభలో ఇది స్థానిక ఎన్నికలు కాదు, చట్టసభలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ భారతదేశ వ్యాప్తంగా లోక్సభలో, రాజ్యసభలో ఈరోజు అలాంటి చట్టాలు చేయాలి. ఇవన్నీ కపట ప్రేమ, ఏదో ఉద్దేశపూర్వకంగా బీజేపీ వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ బంద్ బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర గవర్నమెంట్ వ్యతిరేకంగా మనం చేయాలి. ఆ పద్ధతిలో మీరందరూ కూడా పాల్గొన్నటువంటి నాయకత్వాన్ని కూడా సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఈరోజు బీసీలు ఎందుకు ఇంకా ఏకమైతే లేరు? ఇప్పుడు ఈడ చూస్తే దాదాపు అట్టోడు కూర్చుంటున్నాడు. మాకు సంబంధం లేదు, ఏం సంబంధం లేదు, మాకు బాకేం వస్తుంది ఇట్లా అని అనుకుంటున్నారు. ఒక్కసారి ఎవరి దయామల ఇది బంధు, ఎవరి కొరకు వస్తుందా ఇది? ఈరోజు రిజర్వేషన్ కల్పిస్తే ఎవరికి వస్తే మనకు కాదు, మన పిల్లలకు కాదు వచ్చేది. మనం అందరం మాకు సంబంధం లేదని పక్కన పడుతూ కూర్చోవడం ఏంది? ఒక్కసారి మనకు నిజంగా సిగ్గు ఉంటే నిజంగా కూడా ఎవరు పిలువకుండా పాల్గొనాలి. అది గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న ఒక ఆయన మాధవరెడ్డి అని చెప్పి అక్కడ రెచ్చగొట్టొద్దు, కానీ ఏం చేసి తెలుసా? ఏం మాట్లాడి ఒకసారి జ్ఞాపకం అవుతుంది. మీరు ఒక్కసారి సిగ్గు తెచ్చుకోండి. ఆయన ఏం మాట్లాడిండు? మా భిక్షతోటి మీరు బతుకుతున్నారు బీసీలు అందరూ, మీరు లేకపోతే మీరు బతకరు అని మాట్లాడిండు. ఆయన భిక్షతో బతుకుతున్నావా? మన భోజనంలో భిక్షతో బతుకుతున్నారా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన రకమైన కులాలు మన అన్ని చేస్తుంటే మన భిక్షతో బతుకుతున్నారు, కానీ ఆయన పైనుంచి ఊడిపాటి తీసుకొచ్చుకొని మనకు ఆస్తులు తీసుకొచ్చేయలే. ఆయన ఏమంటున్నాడు? నా ఆస్తులు మేము పెట్టుబడి పెడుతున్నాం, మా వల్ల మీరు బతుకున్నారు, ఒక్కరోజు ఊరికి మీరు బతకలేదు మీరు లేకపోతే అని మాట్లాడుతున్నాడు. సభ చేసింది ఎవడా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. సభ చేసింది మన పేదోళ్ళు, గిరిజనులు, బీసీలు అందరూ, ఎస్సీలు అందరూ కలిసి. కానీ ఆయన మాట్లాడేది ఏముంది? మేము ఒక్కరోజు లేకపోతే మీరు కాదు బతికేది. ఒక్కరోజు మా వాళ్ళు అందరూ బంద్ చేస్తే మళ్ళీ నీళ్ళు దాని కూడా నీళ్ళు దొరకవు మీకు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఎవరు కూడా.
ఎందుకంటే రెచ్చగొట్టద్దు ఎవరికి కూడా. అంటే రెచ్చగొట్టి మాట్లాడితే ఎవరు ఏం కూర్చోరు, ఒకసారి రోడ్డు మాట్లాడి చూస్తారు. కానీ మళ్ళీ దాన్ని ఖచ్చితంగా తిరుగుబాటు అయితే చూడు మళ్ళీ ఎట్లా ఉంటుందో. ఊరికి గాలి కూతే కొట్టుకుపోతారు. మీరున్న 10 సంఖ్యకు కూతే కొట్టుకుపోతారు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు కూడా మనం బీసీలో మన అందరి కానీ ఇగో బీజేపీ ఏం చెబుతుంది, మేము కూడా పాల్గొంటామంటారు. ఎందుకు పాల్గొంటుంటారా మీరు? సిగ్గు జరగలేదా మీకు? పాల్గొనడం ఎందుకు? దాన్ని చేయండి, చట్టం చేయడుగా. మీ చేతుల్లో ఉంది కదా, మీ చేతులు లేకుండా మేము పాల్గొంటామనేసి ఇక్కడ దూడ దూకమంటారు, మరి అనమంటారా? ఇదేమే మీ పద్ధతి? అది కాదు, చేస్తున్నదే బీజేపీ. కాబట్టి ఖచ్చితంగా మీరు మన బీసీలో మనం అందరం బీసీలు ఎస్సీలు అందరూ కలిసి మన పోరాటం ఇంతవరకు తెలంగాణ దాంట్లో ఎట్లా అయిందో అంతకు ఎక్కువైందని తెలిసే నేను పాల్గొంటూ అంటున్నాడు బీజేపీ. కాబట్టి ఎట్టి పరిస్థితులు బీజేపీ రావద్దు. మన బీసీలు ఎస్సీలు అందరూ ఏకమై పోరాటం చేస్తారని ఆశిస్తున్నా.